2 సంవత్సరాలు దాదాపు పూర్తిగా వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం, తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం. మరి 2 సంవత్సరాల కాలంలో కూడా ఎటువంటి అభివృద్ధి అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడకపోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, చర్చించుకుంటా ఉన్నారు. మరి ఇంకొక వైపు సూపర్ 6 అని చెప్పేసి సూపర్ 6 తోటి అధికారంలోకి వచ్చి ఈరోజు సూపర్ 6 గురించి పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కూడా గమనిస్తాం. మరీ ముఖ్యంగా నంద్యాలలో అయితే రాజకీయం ఎంతసేపు ఉన్నా సరే 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అభివృద్ధి గురించి మాట్లాడరు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడరు. మాట్లాడితే పొద్దున్న లేస్తే శిల్ప లేదో మార్కెట్ యార్డ్ని ఆక్రమించుకున్నారన్నట్టుగా మేము నెల నెల రెంట్ కడుతూ నెల నెల గతంలో అగ్రిమెంట్లు అన్నీ కూడా మాకు ఉండి ఎవరు అద్దెకి తీసుకున్నటువంటి షాపులని శిథిలావస్థకి చేరి కూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి షాపులని మా సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి ఆ షాపులన్నీ కూడా దాదాపు పునర్నిర్మించిన పరిస్థితికి తీసుకొచ్చి కుక్కలు, పందులు, బరుగొడ్లు తిరుగుతున్నటువంటి ప్రదేశంలో, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ప్రదేశంలో పేదల కోసం, మరొకసారి చెప్తున్నా, శిల్పాల కోసం కాదు, పేద బడుగు బలహీన వర్గాల ఇబ్బందుల్ని మన శక్తి మేరకు మనం కొంచెం తొలగించడానికి ఏ అవకాశం ఉంటే దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మా నాన్నగారి టైంలో నెలకొల్పిన సంస్థలు నంది రైతు సమైక్య, లేకపోతే రైతు సహకారి కావచ్చు, లేకపోతే మహిళల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి మహిళా సహకారి కావచ్చు, లేకపోతే నంద్యాల ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడాలని చెప్పి సూపర్ మార్కెట్, ఇవన్నీ పెట్టి దీంట్లో ఎక్కడా కూడా లాభాల కోసమో ధనార్జన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాదు. నేను గతంలో చెప్పినాను, మళ్ళీ చెప్పినాను, వాళ్ళు 100 సార్లు ఏదో దాంట్లోంచి వీళ్ళు మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నట్టుగా బయట చెప్తూ ఉంటారు. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, సూపర్ మార్కెట్ నిజంగానే 10%, 11% డిస్కౌంట్ ఇచ్చి నడపగలిగేవాడు ఎవరైనా ఉన్నారు అంటే లక్షణంగా వాళ్ళకి అప్పచెప్తాను, నడపమనండి. ఈరోజు 2010లో మేము రెంట్కి తీసుకున్న నాడు ఎన్ని షాపులు అక్కడ రెంట్కి పోయినాయి అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతాం. ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా మీరు చూశారు, మీకు తెలుసు ఆ రోజు పరిస్థితి ఏందనేది. మరి ఆ రోజు షాపులన్నీ ఖాళీగా ఉండి ఒక షాపు కూడా రెంట్కి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఒక మంచి కార్యక్రమం ద్వారా ఆ చుట్టుపక్కల ప్రాంతం ఈరోజు టెక్క ప్రాంతము డెవలప్ అయ్యిందంటే దానికి అంతో ఎంతో శిల్ప ఒక సేవా సమితికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ అక్కడ జరగడం వల్ల వచ్చాయన్నది వాస్తవం. ఎంతో మంది మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నది వాస్తవం. ఎక్కడా కూడా రాజకీయాలకి తావు లేకుండా ఈరోజు మీ అందరికీ తెలుసు, సూపర్ మార్కెట్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడడంలా, లేకపోతే మహిళా సహకారంలో లోన్లు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీ అనేది కూడా ఎవరు ప్రశ్నించడంలా, రైతులు ఫలానా పార్టీ వాళ్ళ లేకపోతే వైసీపీ వాళ్ళ అని చెప్పి కూడా ఆలోచించడంలా, పేదవారికి మంచి జరగాలి, దేవుడు ఇచ్చిన దాంట్లో మనకు తోచిన విధంగా సహాయపడాలి అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నాం, చేస్తున్నాం. కానీ ఈరోజు చేసే కార్యక్రమాలు పక్కన వాళ్ళు కూడా చేస్తే మేము సంతోషపడతాం, చేయకపోగా మేమేదో తప్పు చేస్తున్నట్టుగా దాన్ని చిత్రీకరించి అక్కడి నుంచి మీరు ఎలక్షన్లో ఓడిపోయిన వెంటనే హుకుం జారీ చేసి ఖాళీ చేయాలి అని చెప్పేసి ఈరోజు దాని వెంట పడుతున్నటువంటి పరిస్థితి కూడా గమనిస్తున్నారు. ఇదే మాదిరిగా వైఎస్ఆర్ కళ్యాణ మండపం గురించి, ఇట్లనే వైఎస్ఆర్ కళ్యాణ మండపం నిర్మించింది ఎవరో మీ అందరికీ తెలుసు.
ఆ కళ్యాణ మండపాన్ని నిర్మించిన తర్వాత దాని ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న పరిస్థితి కూడా మీకు తెలుసు. కోర్టుకు వెళితే కోర్టు మాకు అనుకూలంగా ఇచ్చి 25,000 నెలకు కట్టండి అని చెప్పేసి చెప్పిన మాట మీ అందరికీ తెలుసు. అయినా సరే ఈ రోజు వరకు మాకు ఆర్డర్లు రానికుండా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. 35,000 పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవాలంటే 1,20,000. వాస్తవా కాదా మీరు చెప్పండి. మొన్నటి వరకు మేము అధికారంలో ఉన్నంత వరకు కూడా పెళ్లి చేసుకుంటే 35,000 40,000 మ్యాక్సిమం. ఏది షామియానా, టెంట్ సామాన్లు, తర్వాత కుర్చీలు, డెకరేషన్లు అన్ని కలిపి. రెంట్ ఆ రోజు తీసుకున్నదంతా కూడా 5,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి కలెక్ట్ చేసినారు. దాని తర్వాత మరి ఈ రోజు 1,20,000 వాళ్ళు అఫీషియల్ గానే పెట్టారు. 40,000 ప్లస్ 25,000 అనుకుంటా. 1,10,000 లేదు ఈరోజు పెళ్లి చేసే పరిస్థితి లేదు. మరి పేదవారికి మంచి చేసిన వాళ్ళు అయినారా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. దీనివల్ల శిల్ప వాళ్ళు ఏం నష్టపోయినారు? శిల్పాలకి ఏమైనా నష్టం జరిగిందో దానివల్ల? రేపొద్దున మీరందరూ తెలుగుదేశం నాయకులు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టేసి చెప్తా ఉన్నారు, ఖాళీ చేపిస్తాము, తీసేస్తే ఎవరు నష్టపోతారు? శిల్పాలకి ఏమైనా నష్టం జరుగుతుందా? దాదాపు రెంట్ కడుతూ ఉన్నాము, కొన్ని 100 మందికి ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నాము, కొన్ని వేల మంది మహిళలకి లోన్ల రూపంలో వాళ్ళ స్వశక్తితోటి ఎదగడానికి సహాయపడుతున్నాము. రైతులకి నో ప్రాఫిట్ నో లాస్ కిందటువంటి ఫెర్టిలైజర్లు, పెస్టిసైడ్లు అందజేస్తున్నాము. సూపర్ మార్కెట్లో నంద్యాల ప్రజలందరికీ 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఎవరు నష్టపోతారు తీసేస్తే? ఇంకా ఇవన్నీ ఏదైతే ఆ 10% డిస్కౌంట్ కావచ్చు, లేకపోతే రెంట్ కట్టడం కావచ్చు, లేకపోతే మహిళలకి ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు, లేకపోతే ఇంకొక దాని వల్ల షాపులను తీసేస్తే మీరు శిల్పాలు ఎట్లా నష్టపోతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నష్టపోయేది నంద్యాల ప్రజలు అని చెప్పేసి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా లేదు తీసేయాల్సిందే అనే విధంగా వీళ్ళు వెంటబడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నారు. కోర్టులో ఉంది, కోర్టులో ఉన్న తర్వాత కూడా దాన్ని వక్రీకరించేదో చెప్తారు. సరే, శిల్పాలు తక్కువ తీసుకున్నారు ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతాను. మేము దాదాపు అన్ని షాపులు కలిపి ఈరోజు రెంట్కి తీసుకొని నడుపుతున్నారు, అన్ని జరుగుతుంది. నిన్న జీవో ఇచ్చినారు. వాస్తవంగా అయితే ఇది 1/4/2026. 1/4/2026. మరి ప్రజల్ని ఏ మాదిరిగా ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారో ఈ జీవో ద్వారా అర్థమవుతుంది. ప్రజలందరూ ఎన్నుకున్నందుకు ప్రజా డబ్బుని ఏప్రిల్ 1 నాడు ప్రజల్ని ఏ విధంగా అయితే ఫూల్స్ చేసినారో ఈ జీవో ద్వారా స్పష్టంగా మీకు అందరికీ కూడా ఒకసారి చెప్తాను. దీని ప్రకారం మార్కెట్ వాల్యూ దాదాపు 15 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్థలాన్ని 15 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ, నేను ఓన్లీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ మార్కెట్ వాల్యూ దీంట్లో ఉంది, నేనేం చెప్పడం లేదు. దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం 2 ఎకరాల స్థలాన్ని ఎకరాకి సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున, అంటే 2 ఎకరాలకి 2,000 రూపాయలలాగా నెలకు కాదు సంవత్సరానికి 33 సంవత్సరాల కాలం పాటు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పెట్టుకోమని చెప్పేసి జీవో ఇస్తారు. అంటే 33 సంవత్సరాలకి 2,000 చొప్పున 2 ఎకరాలు అంటే 66,000 రూపాయలు ఉంటే నంద్యాలలో 2 ఎకరాల స్థలం ఇస్తారంట. మీరెవరైనా సరే, మీరు కూడా ఏదైనా వ్యాపారం చేసుకోవాలని ఎవరైనా అప్లికేషన్ పెడితే ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఈ లెక్కన ప్రకారం చూస్తే 66,000 రూపాయలకి నంద్యాల నడి బొడ్డున 2 ఎకరాల స్థలం
రెంట్కి ఎక్కడైనా వస్తుందా అని చెప్పేసి ఈరోజు అడుగుతాం. ఈరోజు శిల్పా సహకారు తక్కువ రేటుకి ఇస్తున్నారు, తక్కువ రేటుకి తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. మేము 10 సంవత్సరాల నుంచి రెంట్ కడుతూ, మీరు ఎప్పుడు పెంచమంటే అప్పుడు పెంచుతూ, ఎప్పుడు రెన్యువల్ చేసుకోమంటే అప్పుడు రెన్యువల్ చేసుకుంటూ, ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా సక్రమంగా కడుతూ, పైపెచ్చిగా రిపేర్లన్నీ మేమే చేసుకుంటూ, గోడౌన్లు పడిపోయేటువంటి గోడౌన్లను కూడా మేమే రిపేర్ చేయించుకొని బాగు చేసుకొని, షాపులు పడిపోయే పరిస్థితి నుంచి మేమే బాగు చేసుకొని అన్ని చేస్తే ఈ రోజు మేము నెలకి దాదాపు 80,000 నుంచి 25,000 రూపాయలు పైనే కడుతూ ఉంటే, ఏది నెలకి సంవత్సరం 33 సంవత్సరాలకి 66,000 రూపాయలకి 2 ఎకరాలు దొబ్బేస్తున్నారు. ఇంకా మిమ్మల్ని ఏమనాలని చెప్పి అడుగుతాను. 33 సంవత్సరాలకి 66,000 రూపాయలతోటి 2 ఎకరాల స్థలం, అది నంద్యాల నడిబొట్టున. అసలు పార్టీ కార్యాలయానికి 2 ఎకరాలు అసలు ఎందుకు అవసరం అవుతుందండి? ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పానండి. శిల్ప సూపర్ మార్కెట్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులను కూడా అడుగుతున్నా, మీలో ఒకరో ఇద్దరు మీరు కూడా తీసుకొని ఉంటారు కదండి. మహిళా బ్యాంకు ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నంద్యాలలో. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీయా, వైసీపీ పార్టీయా, జనసేన పార్టీయా, లేదా బీజేపీ పార్టీ అని అడిగింది కూడా లేదు. ఎన్నో సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ రోజు అక్కడికి రెంట్కి అవకాశం ఉంది కాబట్టి, మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి తీసుకున్నాం. మేము రెంట్ సక్రమంగా కట్టకపోయినంటే, మేము ఎక్కడైనా సరే బకాయిలు పెట్టుకొని ఉంటే మాది తప్పవుతుంది. గతంలో ఎంతో మంది బకాయిలు కట్టకుండా ఎగ్గొట్టేటువంటి పరిస్థితి లేదా? సక్రమంగా కడితేనేమో సరే, దాని గురించి కూడా మామూలుగా అయితే మాట్లాడదలుచుకోలే. కానీ పొద్దున్న లేస్తే 2 సంవత్సరాల నుంచి నంద్యాలలో అభివృద్ధి ఏం జరిగిందని అంటేనే శిల్పా సహకార్ వాళ్ళు తీసుకున్నారు. నంద్యాలలో బ్రిడ్జింగ్ ఎందుకు పూర్తి చేయలేదంటే మహిళా సహకారికి వాళ్ళు షాపులు తీసుకున్నారు. సూపర్ 6 పథకాలు ఏమైనాయి అంటే రైతు సహకార కోసం 2 షాపులు తీసుకున్నారు. ఇంకేదైనా ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కళ్యాణ మండపంని తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఇదా మీరు చేసేది? మొదటి రోజు నుంచి చెప్తూ ఉన్నాం, చేతనైతే మీరు చెయ్యండి. ఇంకా పైపెచ్చిగా మాకన్నా సరే ఈడ ఆస్తులు లేవు నంద్యాల నడిబొడ్డున. నాకు కానీ నంద్యాల నడిబొడ్డున ఆస్తి ఉండింటే లక్షణంగా ఆడనే పెట్టుకునేవాడిని. మీకున్నాయి కదా, సేవ చేయండి. పైపెచ్చిగా మాకంటే మేము 2004 నుంచి మా కుటుంబం వచ్చింది అనుకోవాలి. మీరు 40 సంవత్సరాలు పైగా ఇదే నంద్యాల అన్ని స్థానాలు మీకు అందించింది కదా, చేయండి. ఎందుకు ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటా ఉన్నారు? వాస్తవంగా అయితే ఈరోజు నూనెపల్లి మార్కెట్ యార్డ్ అని ఈరోజు తెలిసింది. కానీ దీనికోసం పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి అయింది, మన డిగ్రీ కాలేజ్ కాదు, జూనియర్ కాలేజ్ ప్రాంగణాన్ని పరిశీలించినారు. దాని తర్వాత మున్సిపాలిటీ వెనకలంట, దాన్ని ఒకసారి పరిశీలించినారు. నిన్నటికి నిన్న మిమ్మల్ని అందరినీ పిలిచి మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి మార్కెట్ యార్డ్ ని, రైతులకు సంబంధించిన ఆస్తిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు వీళ్ళు. రాజకీయాలకి అతీతంగా ఉండాలి కాబట్టి రైతుల ఆస్తిని మేము కాపాడుతున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన వీళ్ళు ఈరోజు దేనికి ఇచ్చినారండి? 2 ఎకరాల స్థలాన్ని దేనికి ఇచ్చినారు? రైతు సంక్షేమ పార్టీయా? రైతులు ఏనాడైనా పట్టించుకున్న పార్టీయా? లేకపోతే రైతుకి ఏమైనా సంబంధం ఉన్నటువంటి పార్టీయా? వాళ్ళేమో 33 సంవత్సరాలంట 2,000 రూపాయల లాగా సంవత్సరానికి తీసుకుంటారంట. పేదలకు మంచి జరిగే కార్యక్రమాల్ని సక్రమంగా రెంట్ కడుతూ, ఎక్కడా అవినీతి జరగల. ఆ రోజు టెండర్లో పాల్గొనే తీసుకున్నాం. ఆ రోజు ఖాళీగా ఉన్న షాపులు ఈ రోజు మీ చేతుల్లో పెట్టాము. 8 షాపులు కట్టి నూనెపల్లిలో
ఎన్ని షాపులు తెరిపించగలిగినారు మీరు? మీరు చూస్తున్నారు కదన్నా, ఎన్ని షాపులు నడుస్తున్నాయి అన్నాడా? నూనెపల్లెది మీ చేతుల్లో మేము కట్టి మీ చేతుల్లో అప్పచెప్పిన. చేయాల్సిన పని చాలా ఉంది. మెడికల్ కాలేజ్ని అసంపూర్తిగా ఆపినటువంటి పరిస్థితి. మెడికల్ కాలేజ్లో 3వ సంవత్సరం వస్తుందా రాదా అని చెప్పేసి మొట్టికాయల అక్షింతలు పడితే పైన అధికారులు వెళ్ళేసి కాల వేళ పట్టుకొని 3వ సంవత్సరం పర్మిషన్ తెచ్చుకున్నారు. మీరు కట్టాల్సింది, నిర్మించాల్సిన కాలేజీలు నిర్మించండి. ఆగిపోయినటువంటి టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మించి త్వరగా ప్రజలకి అప్పచెప్పండి. ఆగిపోయినటువంటి వైఎస్ఆర్ నగర్ దారిలో ఉన్నటువంటి బ్రిడ్జ్ని పూర్తి చేసి ప్రజలకు అప్పచెప్పండి. పూర్తయిపోయినటువంటి ఉర్దూ కళాశాల కోసం నిర్మించినటువంటి భవనాలని ప్రజలకి అప్పచెప్పండి. ఇవన్నీ మేము చేసి మీ చేతుల్లో పెట్టినాం కదా. చేసినవి కూడా ఇప్పటి వరకు పూర్తి చేసుకోలేని పరిస్థితి. ఓపెనింగ్ కూడా చేయడంలా. ఈ మధ్య ఓపెనింగ్ అప్పుడు కనీసం శిలాఫలకాలు వేయడం చూసినాం. గతంలో మమ్మల్ని విమర్శించినారు, వీళ్ళు ఓపెనింగ్ చేసేటప్పుడు శిలాఫలక పెద్ద పెద్దవి పెట్టుకుంటారబ్బా, రంగులు వేసుకుంటారంట. మేము ఓపెనింగ్ చేసిన తర్వాత శిలాఫలకాలు పెట్టినాం. మీరు ఓపెనింగ్ కాదు కదా, భూమి పూజకే పెద్ద పెద్ద శిలాఫలకాలు. ఏ రంగు వేస్తున్నారన్నా మీకు తెలీదా? నూనెపల్లెలో మేము మినరల్ వాటర్ ప్లాంట్ పెడితే మా పైన రంగు వేస్తారు. ఎల్లో కలర్ పెయింట్ వేసినంత మాత్రాన మీరు మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినట్ట. అంటే ఏ రకంగా పోతుంది, ఎక్కడికి పోతున్నాం అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి పోతున్నాం. వాస్తవంగా అయితే దీని గురించి మాట్లాడదలుచుకోలే. కోర్టులో ఫైట్ చేస్తున్నాం, కోర్టు ఏం చెప్తే దాని ప్రకారం. దీనివల్ల నాకు వచ్చే ప్రజలు నష్టపోకూడదని చెప్పేసి ప్రజల వైపు నుంచి పోరాడాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళాను తప్పితే దాంట్లోంచి నాకు ఒక న్యాయ పైసా ఆదాయం లేదు, దమ్ముడి ఉపయోగం లేదు. ఏమంటే ఒక మంచి కార్యక్రమాన్ని నాన్నగారు మొదలు పెట్టినారు. ఎక్కడి నుంచో ఎక్కడో పుట్టినాము, ఎక్కడో పెరిగినామో ఎవరికి తెలియనటువంటి కుటుంబాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినారు నంద్యాల ప్రజలు. కాబట్టి అటువంటి నంద్యాల ప్రజలకి రుణం తీర్చుకోవడానికి ఇది ఒక మార్గం లాగా ఎంచుకొని సేవా సమితి ద్వారా మన చేతనైనంత సహాయం చేద్దామని ఒక మంచి ఆలోచనతో పెట్టినారు. కాబట్టి దాన్ని అర్ధాంతరంగా మూసివేయాలని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేసినా సరే దాని మీద పోరాడదాం. ఎందుకంటే నష్టపోయేది ప్రజలు కాబట్టి ప్రజల కోసం మనం పోరాడదామని చెప్పి పోరాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు. లేకపోతే వాస్తవంగా అయితే ఉట్టి వ్యాపార సంస్థ నాదే అయిందంటే ఎప్పుడో ఖాళీ చేసుకొని హ్యాపీగా మూటా ముళ్ళ తెచ్చుకొని వెళ్ళిపోయాడు. నాకేముంది, ఈడ కాకపోతే ఇంకొక చోట వ్యాపారం చేసుకుంటాను. ఇదేం దీంట్లోంచి రూపాయి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎవరైనా రూపాయి సంపాదించుకోగలుగుతారంటే లక్షణంగా తీసుకొని చేయమని చెప్పండి. ఒక్క కార్యక్రమం అన్న 2 సంవత్సరాలు జరిగింది. వాస్తవంగా అయితే చాలా మంది అనుకుంటుంటారు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం లేదు. సరే, ప్రభుత్వం ఏర్పరచుకున్నారు, ప్రజల చేత ఎన్నుకోబడినామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. వారికి కూడా అవకాశం ఇద్దాం. మొదటి రోజు నుంచి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మేమే సమయంతో ఓపికతోటి ఉంటూ ఉన్నాం. మేము ఎంత ఓపికగా ఉంటే మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ప్రెస్ మీట్లు పెట్టడం, రెచ్చగొట్టే విధంగా కబ్జాలు చేసినారు, లేకపోతే దౌర్జన్యాలు చేసినారని చెప్పేసి ఎవరెవరో మాట్లాడిపించడం, ఇవన్నీ కూడా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. మీరు ఎన్నో మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చినారు. మీ హయాంలో అసలు ఏం జరుగుతుందనేదన్నా మీకు అర్థమవుతుందా అని చెప్పేసి అడుగుతాను. ఈరోజు ఎంతో కష్టపడి నంద్యాల ప్రజలకి ప్లాట్లు రెడీ చేసి దాదాపు 5,500 మందికి ఆనాడు ప్లాట్లు రెడీ చేసి తయారు చేస్తే పంచుదామంటే ఆ రోజు కోర్టు కేసులు వేసినారు. సరే, గెలుచుకొని వచ్చిన తర్వాత 3,500 పంచిన తర్వాత ఈరోజు హౌసింగ్ కూడా శాంక్షన్ చేయిస్తే ఏం చేసినారు మీరు? 2 సంవత్సరాలు ఏం చేసినారు? ఒక ఇల్లు అన్నా ఆడ కనపడుతుందా?
ఎవడైనా కట్టుకోవడానికి ముందుకెళ్తుంటే కూడా వాళ్ళని కూడా బెదిరించి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు? ఆడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించినాం కదా. బొగ్గులైన వాళ్ళు అక్కడ ఖాళీ చేయాలంటే ఇక్కడ వాళ్ళకి ఇల్లు చూపించాలన్న ఉద్దేశంతో ఆగు మేఘాల మీద ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించినాం. వాళ్ళని ఆడికి షిఫ్ట్ చేసి అంటే ఈ రోజు మీకు ఆ ఇబ్బంది ఉండేది కాదు కదా. ఈ రోజు బలవంతంగా వాళ్ళతోటి దొంగ సంతకాలు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఈ రోజు కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ ని అడ్డుకునే పరిస్థితే లేదు. అయితే బొగ్గులైన వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ స్థలాలు ఎక్కడున్నాయని చెప్పి చూపించాల్సిన బాధ్యత మాత్రం మీకు ఉందని చెప్పేసి గుర్తు చేస్తాం. వాళ్ళకి స్థలాలు మేము కేటాయించినాం, ఇప్పుడు ఆ స్థలాల్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి మీరు ప్రకటిస్తున్నారు. ఒకవేళ రద్దు చేస్తే వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు? వాళ్ళకి ఆ పట్టాలు చూపించి వాళ్ళకి 2 సెంట్లు కాకపోతే 4 సెంట్లు ఇస్తే కూడా మేము సంతోషపడతాం. అది చూపించి ఆ పట్టా వీళ్ళ చేతుల్లో పెట్టి ఈ పాత పట్టా తీసుకోమని చెప్పేసి నేను అధికారులను కూడా కోరుతాను. అంతేగాని రాత్రి దొంగల్లాగా వచ్చేసి పాపం చదువుకోలేదు కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టించుకోవడం అంటే ఇది ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని కాదని చెప్పేసి కూడా తెలియజేస్తాం. చూపియండి. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈడ స్థలం చూపించినారు, ఈ స్థలాన్ని మేము రద్దు చేసినాం, ఫలానా చోట మీకు 3 సెంట్ల 4 సెంట్ల ఇస్తున్నాం అని చెప్పి చూపియండి. చూపిస్తే వాళ్ళు కూడా సహకరిస్తారు కదా. ఈరోజు అర్ధరాత్రి పూట దొంగగా వాళ్ళకి సంతకం పెట్టండి, తర్వాత మేము మళ్ళీ ఇస్తాం మీకు స్థలం అని చెప్పడం ఏంటి? వాళ్ళు ఇల్లులు కట్టుకుంటా అంటే ఎందుకు ఆపుతా ఉన్నారు? ఇల్లులు కట్టుకుంటా ఎందుకు ఆపుతా ఉన్నారంటే ఆ ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టు మట్టి కొట్టుకుంటున్నారు కాబట్టి, మట్టిని అన్యాయంగా దోచుకుంటున్నారు కాబట్టి. పదండి, ఈరోజు కావాలంటే ధైర్యంగా వెళ్దాం అందరం కలిసి. ఎక్కడి దాకా కుందు వరకు జరిగింది, ఈ రోజు మట్టి ఎక్కడి దాకా ఉంది, ఎన్ని ప్లాట్లు ఆ మట్టిలో కొట్టుకుపోయినాయి అనేది ఈ రోజు చూపిస్తాం. వాస్తవం కాదా? కంప్లైంట్లు మీ దృష్టికి వస్తే అధికారులు ఎవరైనా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడుతోందా? ఏ అధికారి అయినా సరే ఈడ పేదలకు ఇచ్చిన పట్టాలు పోతున్నాయి, దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారా? ఎందుకు భయపడుతూ ఉన్నారు? పేదలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు, మీరు ఇచ్చినటువంటి పట్టాలు, దాన్ని ఎవరో దాంట్లోంచి మట్టి కొట్టుకొని వెళ్తుంటే కూడా మీరు ఆపలేనటువంటి పరిస్థితి. ఆడ కుందు వెడల్పు కార్యక్రమం చేస్తూ ఉంటే గోస్పాడు మండలంలో కుందు పక్కన మొత్తం మట్టి అట్లనే డంప్ చేసి ఉండే. ఏడిపోయింది ఈరోజు మట్టి అంతా? ఈరోజు మట్టి కనపడకుండా పోయింది. ఎక్కడికి పోయింది? ఎవరు తీసుకెళ్లినారు? ఈరోజు చేయాల్సినటువంటి పనులు, చేస్తామని చెప్పినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఈరోజు ఎన్ని పనులు మీరు చెప్పినారు, ఎన్ని పనులు పూర్తి చేసినారని చెప్పేసి అడుగుతాను. ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించమంటే రోజు మీకంటే ఎక్కువగానే మాట్లాడగలుగుతాం. నోరుంది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏది పడితే అది బాగుతూ ఉంటే మేము కూడా దానికంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. కానీ రాజకీయాల్ని ఉందాగా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు రాజకీయాల్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి మనం తీసుకురాకూడదు అని చెప్పేసి మా నాయకుడు చెప్పినాడు, దాన్ని మేము పాటిస్తాం. రాజకీయాల్ని ప్రజలు చీదరించుకునే పరిస్థితికి వచ్చినాయి. దాని బాధ్యతగా భావించి మనందరం కూడా కేవలం టాపిక్ మీద మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కూడా ఈరోజు తూపలుతాం. నోరుంది, మాకు నోరుంది, మీకు నోరుంది. నువ్వు 10 మాట్లాడితే మేము 20 మాట్లాడతాం. పోయేది మీ పరువు, మా పరువు. కాబట్టి సబ్జెక్ట్ మీద ఏదైనా మాట్లాడాలనుకుంటే దయచేసి మాట్లాడండి. మీరు ఏం చెప్పినారు, ఏం చేస్తున్నారు, మీరు ఎంత చెప్పినారు, ఎంత చేసినారు, ఈ రోజు వరకు ప్రజలకు ఏం చేసినారు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ 66,000తోటి 33 సంవత్సరాలు దక్కించుకున్నటువంటి ఈ స్థలంలో ఏం చేయబోతున్నారు? ప్రజలకి దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉంది? ఎందుకంటే ఈరోజు నూతనంగా జిల్లాగా నంద్యాలలో చేసుకున్నాం. నంద్యాలని
మేము ఒక బ్రహ్మాండమైన కలెక్టరేట్ ని కూడా డిజైన్ చేసినాం, డ్రాయింగ్స్ అన్ని రెడీ చేసినాం, స్థలాన్ని కూడా చూసినాం. భూమి పూజ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో సరే మాకున్నటువంటి ఆ రోజు పరిస్థితులు ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ల తర్వాత చేద్దామని చెప్పేసి ఒక నమూనాను అయితే చూపించడం జరిగింది. మరి ఈరోజు స్థలం ఉండే, పైపెచ్చుగా అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఉండే, 40 years ఇండస్ట్రీ, పైపెచ్చుగా కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ ప్రభుత్వమే అధికారంలో ఉండే, కలెక్టరేట్ భవనం ఎందుకు స్టార్ట్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి అడుగుతాం. ఇంకెన్నాళ్ళు మనం అగ్రికల్చర్ RRS కి సంబంధించిన భవనాల్లో ఉండాలనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఎందుకు కట్టలేకపోతున్నారు? కనీసం మేము ప్లాన్లన్నీ కూడా చేసినాం, ఆ ప్లాన్లను అమలు చేస్తే ఈరోజు సరిపోతుంది కదా అని చెప్పాడు. ఈరోజు మీరు వచ్చిన తర్వాత నంద్యాల జిల్లాకి జరిగినటువంటి అభివృద్ధి ఏంది, ఏం చేసినారు? ఏమన్నా కొత్త ఆఫీసులు నిర్మించినారా? ఈరోజు ఏ భవనం అయినా సరే మేము నిర్మించిన దానిలోనే కదా ఈరోజు కలెక్టర్ గారు ఉంటున్నది కానీ, లేకపోతే జేసీ గారు ఉంటున్నది కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు ఈరోజు గవర్నమెంట్ ఆఫీస్ నడుస్తున్నామని మేము చూపించినటువంటి భవనాల్లో తప్పితే మీరు వచ్చిన తర్వాత ఒక మంచి పని చేసినాం, పలానా వాళ్ళకి ఇచ్చినాం అనేది చూపివ్వండి. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అధ్వానంగా ఉండే, పరిపాలనలో నాశనం చేసినాడు. ఏం నాశనం చేసినారు? ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం నాశనం చేయడం. నిజంగా నాశనం చేసిన వాడు అయితే సచివాలయ వ్యవస్థను తీసేయండి. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం తెలుగుదేశం నాయకుల్ని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదన్నారు కదా, ఆ పరిపాలన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సచివాలయం వ్యవస్థని తీసేయండి. మీరు తీసేసి రండి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, ఆయన పెట్టి నాశనం చేసినాడు కదా రాష్ట్రాన్ని. తీసేయండి. పేర్లు మార్చుకొని దాన్ని క్రెడిట్ కొట్టడం కాదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత అధ్వానంగా ఉన్నట్టే ఆయన తీసుకొచ్చినటువంటి పరిపాలన సంబంధించినటువంటి అంశాలని తీసేయండి. తీసే పరిస్థితి లేదు. మాట్లాడితే వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడడం తప్పితే సబ్జెక్ట్ మీద మాట్లాడడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని వ్యతిరేకించడంలా, అమరావతికి కావాల్సినటువంటి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. రాష్ట్రంలో ఎక్కడైనా సరే పేద మధ్యతరగతి ఇల్లు కట్టుకోవాలంటే 2000 per square feet అవుతుంది. సరే లావిష్ గా కట్టుకోవాలంటే 3000 అవుతుంది. హైదరాబాద్ లో హై రైజ్ బిల్డింగ్లు 3500, ఇంకా లావిష్ గా కట్టుకోవాలంటే 4500 నుంచి 5000 అవుతుంది. మీకు అమరావతిలో 12,000 14,000 ఎందుకు అవుతుందని చెప్పి కదా అడుగుతుంది. దానికి సమాధానం చెప్పండి. 14,000 ఎందుకు అవుతుంది? పైపెచ్చుగా ఇసుక ఫ్రీగా ఇచ్చి, మళ్ళీ సబ్సిడీలు ఇచ్చి, మొబిలైజేషన్ అడ్వాన్స్లు మనమే ఇచ్చి ఎందుకు అవుతుంది ఆ ఖర్చు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం చెప్పండి. ₹2,00,000 కోట్ల, 6,000 కోట్ల రూపాయలతోటి 17 మెడికల్ కాలేజీలు తయారు చేసుకోగలుగుతామంటే మన దగ్గర డబ్బు లేదంటారు. కానీ ఒక నగరాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం కావాల్సినటువంటి 2,00,000 కోట్లంట అమరావతి మీద పెడతారంట. మేము అమరావతిని వ్యతిరేకించడం, అమరావతి మీద పెట్టబోయే 2,00,000 కోట్లలో మాకు రావాల్సిన వాటా, మా నంద్యాలకి రావాల్సినటువంటి 5,000 కోట్ల రూపాయల వాటా మాకు ఇచ్చిన తర్వాత చేయండి. 5,000 కోట్లు ఉంటే మేమందరం డెవలప్ అవుతాం కదా, అన్ని తీసుకెళ్లి ఒక నగరం మీద ఎందుకు పెట్టాలి? ఇక్కడే కదా వ్యత్యాసం వస్తుంది మనకి అని చెప్పేసి ప్రతిసారి మొత్తుకుంటుంది. గతంలో అదే తప్పు చేసినాం, మొత్తం తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టినాం అనేది కదా ఈ రోజు మనం పోరాడి మేము అంటే వికేంద్రీకరణ చేసుకుంటామని చెప్పి మాటలు చెప్పింది. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పండి.